ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర వడలండి. ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ సూపర్గా వస్తాయి అనమాట. హెల్త్కి కూడా ఎంతో మంచిగా ఉండే పెసరపప్పు అండి, ఇది చలవ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఒకసారి కామెంట్ చేయండి. సరే అండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం పెసరపప్పును నానబెట్టుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఈ పెసరపప్పులో నేను కొంచెం బియ్యం కూడా యాడ్ చేశానండి. చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. పెసరపప్పులో బియ్యం యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట. మనకి తినడానికి కూడా బాగుంటాయి. అలాగే వీటిని 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. నీట్గా కడిగి పెట్టిన వాటిలో మనము కొన్ని పప్పు తీసి సపరేట్ చేసుకోవాలి. అవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే పిండిలో బాగుంటాయి అనమాట. టేస్ట్ బాగుంటుంది. అందువల్ల నేను పక్కకు తీసి పెడుతున్నాను. అలాగే ఈ పెసరపప్పును మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం దీనిలోకి అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి పిండిలోనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా నేను పైన యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా పిండి అనేది ఇలా ఉండాలండి, గట్టిగా ఉండాలి. లూజ్ అయితే మాత్రం ఉండకూడదు. మనకి టేస్ట్కి సరిపడినంత కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పిండి అయితే లూజ్ అయితే మాత్రం దీనిలోకి మనం కొంచెం వరిపిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి లూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడే చూసిగా వేసుకోవాలండి. వడకట్టి వేసుకోవాలి పెసరపప్పుని, అప్పుడు మనకి పిండి లూజ్ అవ్వదన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఒక ప్యాన్లోకి మనము మళ్ళీ ఒకసారి మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకొని ఇట్లా వడలు చిన్న చిన్నగా వడల్లాగా చేత్తో వేసుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. లోపల కుక్ అయ్యి కూడా వడలు అనేవి బాగుంటాయి అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పెసరపప్పు ఏంటంటే మన బాడీకి కూల్ అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా కూల్నెస్ని ఇస్తాయి అనమాట. మనకు పెసరపప్పుతో చారు, పెసర వడలు ఇలా చేసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా రెండు వైపులా ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కుక్ అవుతాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవటమే. రెడీ అయిపోయినాయండి పెసర వడలు అనేవి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసాను. చాలా బాగున్నాయి. కలర్ కూడా చూడటానికి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, మన సపోర్ట్ చేస్తున్నందుకు కూడా. సరేనండి, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.